పులివెందుల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయిందని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి దాసోహమయ్యాయని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ సంగారెడ్డి గారు నామినేషన్ వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు ఆ నామినేషన్ కార్యక్రమానికి తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు. 18 సార్లు ఎన్నికలు జరిగినాయి కడప లోక్సభ స్థానానికి. 18 సార్లకు గాను 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నువ్వు ఏసింది 1,89,719 కోట్లు ఒప్పుకుంటాం. అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన అని అన్ని పథకాలు కలిసి 5 ఏళ్లలో 1,79,819 కోట్లు. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీ, పుదుచ్చేరి 30 మంది ముఖ్యమంత్రుల 2019 అఫిడవిట్ చూస్తే అత్యంత ధనవంతుడినే 373 కోట్ల రూపాయలు, అది బ్లాక్ మనీ కాదు వైట్ మనీ, 2019లో చూపించింది. మిగతా ముఖ్యమంత్రులు అందరినీ కలుపుకునే అంత లేదు. ఈయన వచ్చేసి పేదవాడంట. బీజేపీ, వైకాపా, టీడీపీ, ఇక్కడ జనసేన లేకపోవచ్చు కానీ పక్కనే ఉన్నాయి. ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి అటు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే